దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువును యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? పరిస్థితులు అనుకూలంగా లేకపోయినను దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచగిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి మహిమపరచబద్దులమై ఉన్నాం. మనకిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యము నీవు దేనిని ప్రేమిస్తున్నావు అనే వాక్యాన్ని ఈరోజు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట అక్కడ రాయబడుతుంది. కింద లైన్లో కొన్న మాటను బట్టి మనం చూస్తే, ఏలయనగా మీరు మీ దేవుడిని యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడని యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు అనే మాటలు కింద లైన్లో మనకు కనబడతా ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రస్తుత పరిస్థితిలో ఈ ఇబ్బందికర పరిస్థితులు బట్టి ఈ సమయంలో కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఏ విధంగానంటే, ఈ ఖాళీ సమయంలో ఒక పక్క దేవుని మందిరం లేదు, ఒక పక్క ఆరాధన లేదు, ఒక పక్క దైవికమైన పద్ధతులు పూర్తిగా క్లోజ్ చేసిన అనుభవాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కరోనా బట్టి ఈ పరిస్థితుల్లో నువ్వేం చేస్తున్నావు, ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉంటున్నావు, పరిస్థితులు ఎలాగున్నా కానీ నీవు దేవుని ఎడల నమ్మకంగా ఉండగలుగుతున్నావా? దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉండగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండగలుగుతున్నావా అని దేవుడు ఈ దినాల్లో నిన్ను పరీక్షిస్తూ ఉంటే నువ్వేం చేయగలుగుతావు? దేవుడు నిన్ను పరీక్షిస్తున్న కాలం ఇదే అయితే నీ జవాబు ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ లేఖనంలో అనేక మందిని దేవుడు పరిశోధించి పరీక్షించి తెలుసుకున్న సంభవాలు, పరీక్షించిన సంభవాలు మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ఈ రోజుల్లో ఈ ఖాళీ సమయంలో మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాము, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నాం అనేది ఈ మాటలు బట్టి మనం నేర్చుకోబద్దులమై ఉన్నాం. నిజమే, ప్రస్తుత క్లిష్టకాల పరిస్థితుల్లో చాలా మందిలో ప్రార్థన కూడా సన్నగిలిపోయింది. అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నీలో ప్రార్థన జీవితం లేకపోతే మరి నీ పరిస్థితి ఏమవుతుంది? భక్తి జీవితం లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుంది? విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేకపోకుండా ఉన్న పరిస్థితులు అయితే నీ పరిస్థితి ఏమవుతుంది? ఆయన నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఇవేమీ కనబడుకోకుండా ఉంటే, ఒకప్పుడు ప్రార్థన ఉన్న సమయంలో, ఆరాధన ఉన్న కాలంలో నువ్వు ఎంతగా దేవునికి విలువించావు, ఎంతగా దేవునికి గౌరవించావు అనేది చూపిస్తూ వచ్చాడు. కానీ ప్రస్తుత పరిస్థితిలో, అనానుకూల పరిస్థితుల్లో మరి ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా, దేవుని నీతిని నెరవేరుస్తున్నామా లేదా అనేది ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుందాం. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అనేది చూసుకుంటే, అసలు ప్రేమించడం అనేది ఎలా తెలుస్తుంది అనేది ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లరా, యాకోబు ఉన్నాడు రాహేలును ప్రేమించిన సంభవాలను బట్టి చూస్తే ఆ వాక్య భాగంలో మనకు బాగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి మాటలు బట్టి ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనంలో రాహేలు నిమిత్తం ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. యాకోబు రాహేలుని ప్రగాఢంగా గాఢంగా ప్రేమించాడు. ఇక్కడ మనము గమనిస్తే, మనము దేవుణ్ణి ఎంతగా గాఢంగా ప్రేమిస్తున్నాము అనేది ఈ ఇద్దరి యొక్క ప్రేమ అనుభవాన్ని బట్టి మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆ దినాలంట తక్కువ దినాలుగా అతనికి కనిపించే, పెద్ద లెక్కలో ఉన్న సంవత్సరాలుగా అనిపించలేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకో, 14 సంవత్సరాలు అతని మామగారి దగ్గర అతడు ఆ మందరు కాపలా కాస్తున్నటువంటి అనుభవాలు. అంటే ఆ మంద విషయంలో అతడు
తన మామగారికి ఎక్స్ట్రా ముందు భార్య కొరకు 7 అయితే ఇప్పుడు ఈ భార్య పొందుట కొరకు ఇంకో 7, 14 సంవత్సరాలు కొలువు చేసిన అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. ఈ 14 సంవత్సరాలు అంటే అతనికి పెద్ద ఎక్కువ రోజులుగా అనిపించలేదంట. ఎందుకో తెలుసా? ఇతను అనగా యాకోబు తాను ప్రేమిస్తున్న రాహేలు విషయంలో అంతగా ఇష్టము కలిగి ఉన్నాడు, అంతగా మక్కువ కలిగి ఉన్నాడు. చాలా ఇష్టపూర్వకంగా మక్కువగా ప్రీతిపదంగా ఆమెను ప్రేమించాడు కనుక పెద్ద లెక్కలోకి లేవు అవి. 14 సంవత్సరాలు అంటే ఏదో 14 రోజుల్లో గడిచిపోయిన అనుభవాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఇద్దరు ప్రేమ వ్యవహారం చూస్తే ఆమెను పొందుకోవాలి, ఆమెను భారీగా చేసుకోవాలని దాని కొరకు 14 సంవత్సరాలు అంటే 24 గంటలు గడిస్తే రోజు. అటువంటి కొన్ని వేల గంటలు, కొన్ని వేల రోజులు మనకు కనబడుతూ ఉంటుంది అందులో. ఈ 14 సంవత్సరాలు కూడా తాను పొందుకున్నట్టు కొరకు లేదా తాను సంపాదించుకున్నట్టు కొరకు చాలా టేక్ ఈజీగా సునాయాసంగా గడిపేశాడు. అంటే ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆమె కొరకు దేనైనా సరే త్యాగం చేయడం సిద్ధపడిపోయిన వ్యక్తిగా ఈ యాకోబు కనబడుతున్నాడు. నా ప్రేమను దేనికిలాగా మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేనిని త్యాగం చేస్తున్నాం? మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేని విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? దేవుని చెప్పిన వాక్యములో మనం ఇష్టపూర్వకంగా ఉండగలుగుతున్నామా? దేవుని నీతిని నెరవేర్చే విషయంలో నమ్మకత్వాన్ని చూపించగలుగుతున్నామా? దేవుని యొక్క విధి విధానాలు న్యాయంగా నడవగలుగుతున్నామా? ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా నీకు ఇబ్బందికరంగా లేకోకుండా దైవికమైన అనుభవంలో సక్రమంగా నడిచే విషయంలో ప్రీతిపదంగా ఉన్నావా? సంతృప్తికరంగా ఉన్నావా? ఈ యాకోబు ఎక్కడ కూడా బాధపడలేదు, ఇబ్బంది పడలేదు. ఇన్ని సంవత్సరాల అని అనుకోలేదు. కనుక మనము దేవుని యొక్క భక్తి అనుభవంలో దైవికమైన మార్గంలో నడిచే విషయంలో ఎలా మనం జీవిస్తున్నాం? ఇంత కష్టపడిపోవాలా? ఇంతగా ప్రార్థన చేయాలా? ఇంతగా మందిరానికి వెళ్ళాలా? ఇంతగా కష్టపడి లోకమును అసహించుకుని దైవిక మార్గంలో నమ్మకంగా ఉండాలా? ఈ నిధులు పోగొట్టుకోవాలా అనే విషయంలో నువ్వు చిన్నచూపుగా ఉన్నావా? చులకనగా చూసుకుంటున్నావా? లేదా ఆఫ్టర్ వీటన్నిటికన్నా నా దేవుడే విన్నా అని అనుకోగలుగుతున్నావా? ఇంకోటి, దేవుని ప్రేమిస్తున్నావు అనుటకు దేని బట్టి అర్థమవుతుంది, దేని బట్టి తెలుసుకోవచ్చు అని అంటే న్యాయంగా నడవని దేవుడు చెప్తున్నప్పుడు అందులో న్యాయముగా నడిచే విషయంలో నువ్వు ఇష్టము కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. అందులో నువ్వు నమ్మకాన్ని కనపరచాలి. చెడుతనమును అసహించుకునే విషయంలో నువ్వు చాలా ఇష్టంగా ఉండాలి. పాపాన్ని అసహించుకునే విషయంలో నువ్వు చాలా మక్కువగా ఉండాలి. దైవికమైన పద్ధతులలో ఎక్కడ కూడా రాజీ పడలేని విధంగా యేసుక్రీస్తుకు ఇంపైన వ్యక్తిగా, ప్రియాతి ప్రేమైన కుమారుడిగా, నమ్మకమైన వాడిగా, విధేయత కలిగిన వాడిగా, లోబడే వాడిగా, యథార్థత కలిగిన వాడిగా, దేవుడు నిన్ను చూసి మెచ్చుకునేంత కలిగే భక్తి నేను చెయ్యాలి అనే దాని కొరకు ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి దేవుని యొక్క మార్గంలో నమ్మకంగా ఉండే విషయంలో నువ్వు చాలా సంతృప్తిగా జీవించావా? ఇష్టపూర్వకంగా నువ్వు కొనసాగేవా అనేది ఈ విధంగా మనం ఉంటే దేవుని మనం ప్రేమిస్తున్నాము అన్నట్టు ఒక నిదర్శనం. ఒకవేళ ఎవరైనా సరే సినిమాకి రమ్మన్నా, లేకపోతే పేకాటకు రమ్మన్నా, లేకపోతే లోక సంబంధమైన కార్యకలాపాలు ఆనందించడానికి రమ్మన్నా, నీవు అటు వారిని దూరంగా పెట్టి అటువంటి అనుభవాల్ని అసహించుకుంటూ ప్రతీది కూడా చెత్తగా ఎంచుకుని అటువంటి అనుభవాలకు నువ్వు చాలా దూరంగా ఉంటూ దేవునికి సమీపంగా నువ్వు బ్రతికే విషయంలో బాధ్యత కలిగి ఉన్నావా? ఇష్టపూర్వకంగా జీవించావా? ఈ విధంగా ఉండగలిగితేనే జనులందరూ అంటారు వాడు ఆ తప్పు చేయడు, ఎందుకంటే వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమను పొందుకునేంతగా ఆ వ్యక్తి నిమగ్నమైపోడు. మన మాటలు అతనికి ఎక్కవు, మన పద్ధతులు అతనికి అసహ్యము, మనతో వాడు రాడు
అని ఇతరులు నీ గురించి సాక్ష్యం చెప్పేంతగానూ ఉండాలి. అది దేవుని నీవు ప్రేమిస్తున్నావు అనుటకు నిదర్శనం. బైబిల్ వాక్యంలో దేవుడు కొంతమందిని పరీక్షించి పరిశీలనగా తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తి మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. ఆయన గురించి మీకు బాగా తెలుసు. ఆయన ఎవరు అంటే అబ్రహాము గారు. ఈ అబ్రహాము దేవుని ఎంతగా ప్రేమించాడంటే తన బంధువుల్ని పక్కన పెట్టేంతగా, తన ఊరిని పక్కన పెట్టేంతగా, తనకు కలిగినటువంటి ఆస్తిని పక్కన పెట్టేంతగా, ఇవన్నీ నాకు ఒకెత్తైతే దీనికన్నా లెక్కలేనంత ఎత్తు దేవుడే. కనుక వీటికన్నా నాకు దేవుడే మిన్న అని బ్రతికిన వ్యక్తిలో అబ్రహాం ఒకడు. ఈ అబ్రహాం గురించి దేవుడు ఒకరోజు పరీక్షించినప్పుడు అబ్రహాము తన కుమారుని ఇస్సాకుతో, ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుతో సంతోషంగా గడుపుతూ ఉన్నాడు. ఈ పరిస్థితిని దేవుడు గమనించి అబ్రహాంని శోధించ లేదా పరీక్షించ ఆలోచన కలిగి అబ్రహాంతో ఆయన మాట్లాడి, అబ్రహామా, నీవు ప్రేమిస్తున్న ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించు అని అబ్రహాముతో దేవుడు కోరినప్పుడు అబ్రహాము ఇలాగ అనుకున్నాడు, నిజమే, నాకు ఈ కుమారుడు వచ్చినప్పుడు దేవుణ్ణి నేను కొంచెం పక్కన పెట్టాను. భక్తి శ్రద్ధల అనుభవాలు కొంచెం పక్కన పెట్టవలసిన పరిస్థితులు వచ్చాయి. నేను నాకు కుమారుడుగా ఈ వ్యక్తిని నేను కలిగి ఉన్నాను కనుక ఈ కుమారుడు బట్టి నేను దేవుని కొంచెం చిన్న చూపు చూడటం జరిగిందని ఆ వ్యక్తి అబ్రహాము గమనించి వెంటనే కోలుకుని విశ్వాసముతో, నమ్మకముతో తిరిగి తన యథార్థతను కాపాడుకున్నటకు తిరిగి తనలో ఉన్నటువంటి భక్తి శ్రద్ధను చూపించే పనిలో పడ్డాడు. ఆ క్రమంలో అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ప్రకారం తన కుమారుని మొరియా పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడికి తీసుకెళ్లి బలిస్తున్న సమయంలో ఇదంతా గమనిస్తున్న దేవుడు వాక్యములో ఇలా రాయబడుతుంది. ఆదికాండం 22:12 అతడు తన కుమారుని బంధించి కట్టెలపై పెట్టి కత్తి ఎత్తి చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే నరకాలి, వధించాలి, ముక్కలుగా చేసి అతన్ని దహన బలి అంటించేది. ఎంత త్యాగం! దేవుని కొరకు ఎంత త్యాగమైన చేయటకు ఇష్టము కలిగిన వ్యక్తి అబ్రహాం. నీవు దేవుని కొరకు దేన్ని త్యాగం చేయగలుగుతున్నావు? లోకాశల్ని, లోక ఆడంబరాల్ని, లోకమున్నటువంటి పేరు ప్రఖ్యాతల్ని, నీకున్నటువంటి ధన ధాన్యాన్ని, నీకున్నటువంటి మరి ఏ ఇతరేతరమైన దాన్ని కూడా త్యాగం చేయటకు సిద్ధంగా ఉన్నావా? దేవునికి అనేది నాకు పెద్దేం కాదని చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నావా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గగలిగిన అనుభవంలో ఉన్నాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనకు కూడా అనేక ఆశీర్వాదకరమైనటువంటి వనరులు ఇచ్చాడు. ఇవన్నీ పొందుకున్న మనము ఒకసారి దేవుడికి మనము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము, లోకానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము, మన పిల్లలకి, మన ఇంటికి, భార్యకి లేదా బంధువులకి, మనకు కలిగిన ఆదాయానికి, మన అందానికి, మనకున్నటువంటి లగ్జరీ జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో దేవునికి లేదా ప్రార్థించుటకు, మందిరానికి వెలుటకు, బైబిల్ చదువుటకు, దేవుని బిడ్డలతో గడుపుటకు, లేదా దేవుని యొక్క మాటలు సంభాషించుటకు, లేదా దేవుని వాక్యాన్ని పైనుంచి కింద నుంచి పై వరకు తీక్షణంగా అభ్యాసన చేయగలుగుటకు ఎంతగా నువ్వు టయాన్ని వెచ్చిస్తున్నావు, నువ్వెంతగా ప్రేమిస్తున్నావు, దేవుడు అనేది ఎంత బాధ్యత కలిగి ఉన్నావు, ఎంతగా టయాన్ని హెచ్చించావు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అబ్రహాముతో దేవుడు అన్న మాటను బట్టి తీసుకెళ్ళి అబ్రహాము బలివుటకు సిద్ధపడ్డాడు. కనుక మనము దేవునికి మన హృదయాన్ని ఇచ్చే క్రమంలో ఉన్నామా లేదా మళ్ళా తీసేసుకునే క్రమంలో ఉన్నామా?
దేవునికి మనం పూర్తిగా సరెండర్ అయ్యామా? సగం అక్కడ సగం మరొక దిక్కున మనం జీవించగలుగుతున్నామా? పరిపూర్ణంగా అంటున్నాడు, ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో ఎలాగా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. ఎవరు ఆయనను ప్రేమిస్తున్నారు అనేది ఆయన పరీక్షిస్తున్నాడు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. కానీ దేవుడు ఈ పరీక్షిస్తున్న సమయంలో నీవు ఆయన ముందు దోషిగా ఉండదు. ఆయన నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఆ దేవాది దేవుడు శభాస్ అనిపించే అంతగా నీవు ఆయన్ని ప్రేమించాలి. ఈ అబ్రహాము తన కుమారుని చంపి ఆయనకు బలి ఇచ్చేసి దహన బలిగా చేయటకు సిద్ధపడిన సమయం. అప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రహామును, అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకము, అతను ఏమీయో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుకీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు కనబడుచున్నది అని బైబిల్ చెప్పింది. అంటే దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ముందేమో అబ్రహాము కుమారుని ప్రేమించాడు. ఇప్పుడు అబ్రహామును దేవుడు పరీక్షిస్తున్నప్పుడు అబ్రహాము దేవుని ప్రేమను మరలా పెంచుకుని తగ్గలేదు అనటకు, దేవా నీకన్నా నాకేది గొప్ప కాదు, నా కుమారుడు సైతం గొప్పవాడు కాదు, నాకు అంతా ఇచ్చింది నీవే గొప్ప అని తన కుమారుని సైతం చంపి దేవునికి బలిగా ఇచ్చుటకు సిద్ధపడిన జీవితం. ప్రియమైన దేవులారా, నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు, కానీ నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఎంత ఇవ్వగలుగుతున్నావు? నీకు ఇచ్చిన దాంట్లో మక్కువగా ఇవ్వగలుగుతున్నావా? సరుకుంటూ ఇస్తున్నావా? ఇచ్చింది దేవుడే కదా. మరి ఈనాడు చాలా మంది దేవుని ద్వారా తీసుకున్న ప్రతిదీ కూడా ఇది నాది అని అంటాడు, కానీ ఇది దేవునిది. కాబట్టి దేవునిది మనకి దగ్గరకు వచ్చినప్పుడు ఇది నాది అని అనకూడదు, ఇది దేవుని దగ్గర నుంచి నాకు వచ్చింది, దీని మీద పూర్తి అధికారం నా దేవునిదే అని ఆయనకు ముందుగా తీసి ఇవ్వగలిగే అనుభవంలో ఉన్నవా? అబ్రహాము తన కుమారుని సైతం తీసుకెళ్ళి ఇచ్చేశాడు. దేవునికి నువ్వు ఏది ఇవ్వగలుగుతున్నావు? ప్రియమైన దేవుని పిల్లరా, అబ్రహామును దేవుడు శోధించినప్పుడు అబ్రహామును అంటున్నాడు దేవుడు, ఇందు మూలన దేవుణ్ణి అబ్రహాము ప్రేమిస్తున్నాడు, అబ్రహాము దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నాడు అని ఈ రుజువును బట్టి దేవుడు అతన్ని మెచ్చుకోవడం జరిగింది. మరి నీ విషయంలో దేవుడు ఎక్కడ మెచ్చుకుంటున్నాడు? ఎక్కడ దేవుడు మెచ్చుకునేంతగా లేదా గర్వించే రీతిగా లేదా సంతోషించే రీతిగా నీ పద్ధతులు ఉన్నాయి, నీ ప్రవర్తన ఉంది, నీ ఆలోచన ఉంది? ఒకసారి నువ్వు ఆలోచించు. అప్పుడే మన దేవుని పిల్లరా, మరొక గొప్ప దైవజనుడు మనకు కనబడుతుంటాడు. ఈయన పేరు మోషే. ఈయనను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మోషే చాలా కోపం కలిగిన వ్యక్తి, మోషే చాలా ధైర్యం కలిగిన వ్యక్తి, మోషే అన్ని విషయంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. కానీ మోషేలో దేవుడు గమనిస్తూ వచ్చింది, అతనిలో అహం తగ్గింది, అతనిలో గర్వం అనేది లేదు, అతనిలో నేను అనే అహంభావం లేదు. ఎందుకనంటే మోషే రాజకుమార్తె కొడుకుగా ఉండుటకు అతను ఇష్టపడలేదు. రాజ్య పరిపాలన చేసే అంత అధికారం కలిగిన స్థితిలో ఉన్నా అది నాకు అక్కర్లేదని తన ప్రజలు కఠిన బానిస స్థితిలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తును బట్టి అతనికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా నాకు ఈ ధనము, ఈ ఘనత, ఈ ఐశ్వర్యము, ఈ రాజరిక స్థితి ఈ నాకు అక్కర్లా, నేను దేవుని పిల్లలతో గడుపుతా అని అతని గురించి మాట రాయబడింది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకునేట.
ఇది క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం అనుకున్నాడట. చూడండి, రాజరిక అనుభవంలో నుండి వచ్చేసాడు. అంటే ఇప్పుడు రాజరిక స్థితి నా దేవుని ముందు ఎందుకు పనిచేయదు, రాజరికపు అధికారము నా దేవుని ముందు ఎందుకు పనిచేయదు, నేను రాజుగా ఉండేదానికన్నా దేవుని కుమారుడుగా అనిపించుకోవటం విన్నా అనుకున్నాడు. అంటే ఏది స్వల్పంగా లేదా ఏది అల్పంగా ఏది తృణప్రాయంగా కనిపించింది చేసుకున్నాడు అంటే అధికారాన్ని, రాజరికపు స్థితిని, ఘనతను, అంతేకాకుండా ఐశ్వర్యవంతమైనటువంటి లెవెల్ని నా దేవుడు కన్నా గొప్పవి కావు, ఇవి పెంటతో సమానం, ఇవి నాకు అక్కర్లేదు, దేవునితో గడిపే భాగ్యమే గొప్ప భాగ్యం. ఆ క్రమంలో నాకు ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా నేను భరిస్తాను, అది నాకు గొప్ప భాగ్యము అని క్రీస్తు నిమిత్తమట. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాను. యేసుక్రీస్తుని నమ్మినప్పుడు, యేసుక్రీస్తులో బాప్తిస్మ క్రమంలో ఎదిగినప్పుడు, మారు మనసు పొందిన తర్వాత నీకు ఎక్కడైనా యేసుక్రీస్తుని బట్టి లోకమును నేను నిందిస్తున్నప్పుడు ఇది నాకు గొప్ప భాగ్యం అని అనుకున్నావా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. అటువంటి సమయంలో ఓర్చుకోగలుగుతున్నావా? అటువంటి సమయంలో నిన్ను నీవు తమాయించుకోగలుగుతున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? అటువంటి వారి వరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? వాళ్ళు మారు మనసు పొందాలని ఆకాంక్ష కలిగి ఉన్నావా? అలా అయితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నువ్వు నెగ్గుతున్నావు. ఇటువంటి నిందలు, ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు, శ్రమ లేదా కష్టాలు యేసుక్రీస్తు నిమిత్తం నువ్వు పడుతున్నప్పుడు, జనులతో నేను నిందిస్తున్నప్పుడు, నీ పరిస్థితి అధ్వానంగా మారుతున్నప్పుడు, నిన్నెవరు కూడా లక్ష్య పెట్టలేనప్పుడు, అసహించుకుంటున్నప్పుడు దేవుని బట్టి నువ్వు సంతోషించగలుగుతున్నావా? అటువంటి పరిస్థితిలో దేవుడు నేను చూసి సంతోషించి అంతగా నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఆ వ్యక్తుల కొరకు నువ్వు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నావా? దేవా, ఇట్టి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని దేవుని మహిమపరచగలుగుతున్నావా? ప్రేమ తెలుగులారా, మోసే అధికారాన్ని పక్కన పెట్టాడు, ధనాన్ని, ఘనతను పక్కన పెట్టాడు. తనకు కలిగినదా ఐగుప్తు సంబంధించింది ఏది కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. ఆ రోజుల్లో ఐగుప్తు సంబంధించినటువంటి పౌరసత్వమైన లేదా ఐగుప్తు రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న అనుభవంలోనైనా అక్కడి నుంచి దిగిపోవాలని ఎవడు అనుకోడు. అప్పటికే కఠిన బానిస స్థితిలో ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బానిస బతుకులో ఉన్నారు, శ్రమ అనిపిస్తున్నారు. వాళ్ళతో కలిసి ఇతను కూడా పాలు పంపులు కలగాలనుకుంటున్నాడు. ఎందుకు? ఇవన్నీ నాకు అక్కలు దేవుని నిమిత్తమే, నేను నింద పాలైనా పర్లేదు, నేను ఆయనతో నేను ఉండాలి, నాకు యుగయుగాలు పరలోకంలో ఆనందం కావాలి, దేవుని పిల్లతో సహవాసం నాకు కావాలి, దేవుని యొక్క నిబంధనలోని ముందుకు సాగాలి అనే ఆశ కొరకు తనకున్నటువంటి ఆ విధానాలన్నిటిని కూడా, తమకున్నటువంటి ఆ ఉన్నతమైన స్థితిగతులను కూడా పక్కన పెట్టి దేవుని కొరకు వచ్చిన ఉన్నతమైనటువంటి మంచి ఆలోచన తీసుకున్న వ్యక్తిగా మోసే మిగిలిపోయాడు. నా ప్రేమ దేవులారా, ఇప్పుడు చెప్పు, దేవుని కొరకు నీకు కలిగిన దాన్ని పెంటగెంచుకోగలుగుతున్నావా? నీకు కలిగిన దానికన్నా పైన దేవుని పెట్టగలుగుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించు. దేవుని కొరకు ఒకసారి నిందొస్తే అది సంతోషంగా ఆస్వాదించగలుగుతున్నావా? దేవుని నిమిత్తం లోకం నిన్ను కష్టపడుతుంటే నువ్వు సంతోషించగలుగుతున్నావా? మహాభక్తులు యేసుక్రీస్తు నిమిత్తం నిందింపబడ్డారు, హింసింపబడ్డారు. అపోస్తులు అనేక మంది రోషం కలిగి దేవుని కొరకు సాగారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన విడిచిపెట్టలేదు. ప్రాణ సంకటంలో పరిస్థితులు వచ్చినా, తల తెగిపోవలసిన పరిస్థితులు వచ్చినా భయపడలా. ఎందుకు తెలుసా? లోకము కన్నా గొప్పవాడు దేవుడు. లోకము ఉన్నదానికన్నా గొప్పది భక్తి. లోక ఐశ్వర్యాల కన్నా పరలోకములో ఉన్న ఆ ఉన్నతమైన ఐశ్వర్యమే మిన్న. కనుక లోకము నాకొద్దు, దేవునితోనే నాకు ముద్దు అన్నట్టుగా వాళ్ళు సాగిపోయిన అనుభవాలు, ఎంతో త్యాగపూర్వకంగా ముందుకు సాగిన అనుభవాలు కనబడుతున్నాయి. ఆ విధమైనటువంటి అనుభవంలో మోసే మనకు కనబడుతున్నాడు. అసలు విడిచిపెట్టకూడని భాగ్యమే ఆ రోజుల్లో. కానీ
అది భాగ్యము కాదు, నేను క్రీస్తు కొరకు నింద అనుభవించడం గొప్ప భాగ్యము అనుకున్నాడు. ఈ రోజుల్లో మనకు కలిగిన దాన్ని విడిచిపెట్టాలంటే కష్టపడిపోతాం. విడిచిపెట్టాలా. ఎందుకు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే సినిమా అనేది నీకు ఆఫ్టర్. లోకంలో ఉన్నటువంటి కోరికలను అనుసరించి నడవాలి అనేది నీకు చాలా భయంకరమైనటువంటి షీప్గా కనపడుతుంది. ఎందుకు? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇవేమి నీ ముందు ఉన్నతమైన కనపడు. వాటిని నువ్వు పెంటగా ఎంచుకుంటావు, వాటిని నువ్వు అసహించుకుంటావు. నీవు క్రీస్తును ప్రేమించే విధానం అందరూ బట్టి తెలుస్తుంది. లోకంతో పరిగెట్టవు, లోకంతో ఆనందించవు, లోక స్నేహితుల మధ్య నుంచి దైవికమైన అనుభవంలో తోడుకు వచ్చేస్తావు నువ్వు దేవుని ప్రేమిస్తే. ఈ మోసే అలాగే దేవుని ప్రేమతో గడపాలన్న ఆలోచన కలిగి ముందుకు వచ్చిన అనుభవాల్లో మోసే మనకు కనబడుతున్నాడు. నా ప్రేమ దేవుని పిల్లరా, ఇంకా చూడగలిగితే ఇంకా ఉన్నతమైన భక్తి చేసిన వ్యక్తి యోబుగా. యోబును కూడా దేవుడు పరీక్షించాడు. సాతానికి దేవునికి మధ్య యోబు నిలబడ్డాడు. యోబును శోధించాలని సాతాను దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి మరీ శోధిస్తాడు. యోబు దేవుని నెగ్గించే వరకు లేదా దేవుని ఔన్నత్యం తగ్గిపోకుండా ఉండు నిమిత్తం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామ మహిమార్థమే ఆ ప్రాణాలను సైతం పనంగా పెడతాను అనే నిమిత్తం అతను ముందుకు సాగిన అనుభవాలు కనబడుతుంది. యోబుకు ఉన్నటువంటి 10 మంది పిల్లలు చనిపోయారు. యోబుకున్న ఆదాయ వనరులు పూర్తిగా అడుగంటిపోయాయి. నీకు ఇంటికి సంబంధం లేకుండా వేరే వారు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఆదాయ వనరులు లేవు. అతని వద్దనటువంటి సిరి సంపదలు లేవు. అతని దగ్గర పిల్లలు లేవు. చివరికి ఏకాకిగా మిగిలిన అనుభవాలు. అటువంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి గుండెలు తరించిపోయే అనుభవాలు పరిస్థితి, ఇక ఆ వ్యక్తి ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాడంటే, కానీ యోబు నిలదొక్కుని ఇవన్నీ ఇచ్చింది దేవుడే కనుక ఆయనే తీసేసుకున్నాడు. ఆయనకి మహిమ ఘనత కీర్తి అన్నాడు తప్ప నా దగ్గర ఎందుకు తీసేస్తావు అనలేదు. ఎందుకు తెలుసా? ఇవేమీ లేనప్పుడు దేవుడు నా దగ్గర ఉన్నాడు. ఇవన్నీ వచ్చినప్పుడు కూడా దేవుడు నాలోనే ఉన్నాడు. వీటన్నిటికన్నా ముందున్నవాడు దేవుడు. తర్వాత వచ్చినాయి ఇవి కూడా ఆయన ద్వారానే వచ్చాయి. ఆయన ద్వారా వచ్చింది ఆయనకి ఇష్టమైంది తీసేయాలని, ఆయనకి ఇష్టమైంది నాకు ఇష్టమైంది అన్న అనుభవంలోనే యోగు ఉన్నాడు తప్ప నా దగ్గర ఇది తీసి వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? ఈరోజు జనాలందరిలాగా అంటారు, మందు ఎందుకు తాకూడదు, అసలు మందు ఎందుకు కనిపెట్టారు, ఇట్లాగా పాపం ఎందుకు చేయకూడదు, వయసు ఎందుకు ఉంది, అది ఎందుకు తిరగకూడదు, ఇలాగెందుకు ఉండకూడదు, అలాగెందుకు ఉండకూడదు, దేవుడు అన్నోడు ఉంటే ఇవన్నీ మాన్పించేమను అని అంటుంటారు. ఆ ప్రేమ దేవుడు కదా, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులకు దిగజారు చేస్తాయి. నువ్వు అలా అనుకుని అక్కడ ఉండబాక. దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావా లేదా లోకాన్ని ప్రేమిస్తున్నావా అనేది అర్థమవుతుంది. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కానీ దేవుణ్ణి ప్రేమించిన అనుభవాల్లో నువ్వు ఉండవు. అందుకే ఇలాగ అంటూ ఉంటావు, అది ఎందుకు చేయకూడదు, ఇది ఎందుకు చేయకూడదు, దేవుడు ఇలా ఉంటేనే పర్లోకం ఎత్తాడా, దేవుడు ఎందుకు పుట్టించాలి అని చెత్త ప్రశ్నలు అవన్నీ కూడా. ఆ ప్రేమ దేవుని ద్వారా ఆ విధంగా దేవుని దగ్గర ఈ విధమైన ప్రశ్నలు వేసి నిన్ను నువ్వు అవమాన పాలు పడొద్దు, నాశనకరమైనటువంటి నరకానికి వెళ్ళొద్దు. కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ లక్షణాలు దైవికమైన లక్షణాలుగా ఉంటాయి. ఏది కూడా నీకు పెద్దగా గొప్పగా అనిపించదు. దేవుడు ఒక్కడే నీ ముందు, ప్రపంచాలన్నిటిలోకెల్లా ఆయనే నీ ముందు పెట్టుకుంటావు, ఆయనకే ప్రాధాన్యత ఇస్తావు. మరి నీ భక్తి విధానం ఎలా ఉంది, నువ్వు దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతగా ఉంది అనేది నువ్వు ఆలోచించు. నా ప్రేమ దేవుడు లేదా, యోబు ఒళ్ళంతా పుండ్లతో నిండబడిపోయింది. భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాడు. రస్కార్తం చిల్ల పెంకులతో గోక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇంటి వద్ద కూర్చోవలసిన వ్యక్తి కూర్చోలేని పరిస్థితి. కాబట్టి ఒళ్ళంతా కూడా పురుగులతో రసికారుతో ఉన్నప్పుడు అతని పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే తన స్నేహితులు సైతం ఆయనని ఎద్దేవా చేస్తున్నారు. భార్య ఏమో నువ్వు దేవుని దూషించి సావరాదు అంది. ఎవ్వరూ ఈయనను అర్థం చేసుకుంటలే. నా ప్రేమను దేవునిలా నువ్వు దేవుని ప్రేమిస్తే లోకంలో ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోకపోయినా పక్కన పెట్టేస్తా, కానీ దేవుడు నన్ను అర్థం చేసుకుంటే చాలు. అందుకు నేను దైవిక మార్గంలో రాజీ పడను. దేవుడు ఏది చేయమన్నాడో అదే చేస్తాననే దాని వరకు పంతం కట్టుకుంటుంటాం, నడుము బిగించుకుంటాం. ఆ పనిలో నువ్వు నిమగ్నమైపోతావు. లోకమంతా ఏమైపోయినా నాకు అనవసరం. నా దేవుడు నన్ను ఏ విధంగా ఉండమని కోరుకుంటున్నాడు, నా దేవుడు నన్ను ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నాడో, ఎందు నిమిత్తమైతే దేవుడు నన్ను ఈ జీవితం ఇచ్చాడో దానికి అర్థం పరమార్థం నేను కల్పించుకోవాలి. అందువరకు లోకాన్ని అంటుకోకుండా, ఇహలోక పాప మాలిన్యము నా జోలికి రాకోకుండా నేను లోకాన్ని అసహించుకుని దైవికమైన మార్గంలో నేను నిలిచి ఉంటాను అనేది నువ్వు ఆలోచించి నమ్మకమైన రీతిలో భక్తి బద్ధుడు అన్నావు. కనుక నేను చివరికి వస్తున్నాను. నా ప్రేమ దేవులారా, వాక్యమైన దేవుడు అంటున్నాడు, ఆకాను అనబడిన ఒక ఆయన మనకు కనబడతాడు. ఈ ఆకాను అనబడినటువంటి ఈయన దేవుణ్ణి ప్రేమించడం మాని బంగారాన్ని, వెండిని, వస్త్రాన్ని ప్రేమించి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ విషయం దేవుడు చూశాడు. వాడు దేవుని పరీక్షలో ఫెయిల్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత లోకానికి ఇచ్చాడు. వెండికి, బంగారానికి, వస్త్రానికి ఇచ్చాడు. తద్వారా ఆ సమాజానికి శాపం వచ్చింది. యెహోషువ కాలంలో జరిగింది. కనుక ఆ వ్యక్తి శాపాన్ని మూట కట్టుకున్నాడు. దేవుని ప్రేమించవలసిన వ్యక్తి లోకాన్ని ప్రేమించాడు. ఈరోజు నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని మీద ఉండవలసిన ప్రేమ లోకం మీదకి వెళ్ళిపోతుందా, బట్టల మీదకి వెళ్ళిపోతుందా? చాలా మంది వస్త్రాలకి ఎంత డబ్బులు పెడతారో, వేసుకున్న వస్త్రాలు ఎంత భయంకరంగా ఉంటున్నాయో వస్త్రధారణ. బంగారం, వెండి ఏ విధంగా సంపాదించాలో, ఏ విధంగా వాటిని పొందుకోవాలో అనే దానికోసం ఆలోచన కలిగి వాటి మీద మక్కువ ప్రేమను పెంచుకుంటున్నారు. దేవుని ప్రేమించవలసిన వ్యక్తి లోకాన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఈ విషయంలో ఉన్నావా? దేవుని ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకము దాని ఆశ గతిస్తుందని బైబిల్ చెప్తుంది. కనుక వస్త్రాన్ని, వెండి బంగారాన్ని ప్రేమించాడు. గెహాజీ కూడా అదే క్రమంలో ఉన్నాడు. కనుక ప్రేమ దేవులారా, నువ్వు దేవుని ప్రేమించు. నీకు ఈ ఉన్నతమైన స్థితి, నీకు ఈ ఉన్నతమైన పరిస్థితిని కల్పింపచేసింది దేవుడే. కనుక ఆయన ఎడలో నమ్మకంగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. కనుక ఆయన నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో నెగ్గాలి తప్ప ఏదో ఇప్పుడే వచ్చింది చాలా బాగుంది అనే ఆలోచనలో లోకం వైపు పరిగెత్తవా, అది నరకానికి సమీపంగా చేస్తుంది. కనుక ప్రేమ దేవులారా, బిలాము అనబడిన వాడు కనబడతాడు. సంఖ్యాకాండం 22లో కనబడుతూ ఉంటాడు. ఈ బిలాము ధనం ప్రేమించాడు. ఆకానేమో వెండిని, బంగారాన్ని, వస్త్రాన్ని ప్రేమించాడు. బిలాము ధనాన్ని ప్రేమించాడు. బైబిల్లో మాట ఉంది, మీరు పరలోకంలో ధనం సమకూర్చుకోండి. కనుక ఈ లోక ధనాన్ని సమకూర్చుకోవద్దు. నీవు ధనాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించాడు. కనుక ధనము సమస్త కీళ్లకు మూలమని చెప్తుంది. నీవు ధనం మీద మనసు పెడితే అక్కడే నీ మనసు ఉంటుందని బైబిల్ చెప్తుంది. కనుక నువ్వు దేవుని మీద మనసు పెట్టు, నీ మనసు అంతా ఆయన దగ్గర. పరలోకంలో ధనం సమకూర్చుకో, నీ మనసు అంతా పరలోకం మీద ఉంటుంది. కనుక చూడండి, స్టెఫన్ అనబడిన భక్తి పరుడిని కొడతా ఉంటే అతను పరలోకంలో దాచుకున్న ధనం మీదే ఎదురు చూశాడు. పరలోకం మీద మనసు పెట్టాడు. అందుకు పరలోకమున్న తండ్రి వద్దకు కూర్చున్న యేసు ప్రభు నిలబడట చూశాడని బైబిల్ గమనిస్తుంది. కనుక ప్రేమ దేవులారా, బైబిల్ చెప్తున్న మాట బట్టి వస్తే నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ మనసు ఆయన దగ్గర ఉంటావు. పరలోకం మీదే నీ మనసు ఉంటుంది. ఈ స్టెఫన్ అలాగే పరలోకం ఎక్కువగా అక్కడ చూడగలిగిన అనుభవం. పరలోకములో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా స్టెఫన్ కనబడతాడు. బిలాము నరకంలో ఒక సీట్ని కన్ఫర్మ్ చేసుకున్న వ్యక్తిగా కనబడతాడు.
కనుక ప్రేమ దేవునికులరా, మనం భక్తి చేస్తున్నామా లేదా భక్తి కొరకు జీవితం గడుపుతున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా, లోకాన్ని విడిచిపెడుతున్నామా? లోకాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని విడిచిపెడుతున్నామా? అసలు నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? వస్త్రానిక, వెండిక, బంగారానిక, ధనానిక, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కొరక? నా ప్రియమైన దేవునికులరా, ఒకసారి నువ్వు ఆలోచించు. ఈ విధమైన క్రమంలో దేవుడు పరీక్షిస్తున్నప్పుడు యోబు గారు ఉన్నతమైన వ్యక్తిగా కనిపించాడు, అబ్రహాం ఉన్నతమైన వ్యక్తిగా కనిపించారు. ఆ ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మోసే ఉన్నతమైన వ్యక్తిగా కనిపించారు. ఇక చూసుకుంటే చాలా యోసేపు అనబడిన ఉన్నతమైన వ్యక్తిగా గమనించి ఆయన శరీర సుఖాన్ని పక్కన పెట్టాడు. కాబట్టి ఈ లోకంతో స్నేహం దేవునితో దెబ్బలాట్లాడదు. కాబట్టి నాకు ఈ వ్యభిచార సంబంధమైన పనికి సంబంధం లేదు, నాకు సంబంధించింది కాదు ఇది. కనుక ఈ వ్యవహారాల్లో నేను తనమునకు అవ్వకూడదని తను తాను కాపాడుకుని తనలో ఉన్న దేవుని బ్రతించుకోగలిగిన అనుభవంలో యోసేపు కనబడుతూ ఉంటాడు. కనుక అనేక విధాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గగలుగుతున్నామా? కష్టం వచ్చినప్పుడు నెగ్గగలుగుతున్నామా? శ్రమ వచ్చినప్పుడు నెగ్గగలుగుతున్నామా? దుఃఖం వచ్చినప్పుడు నెగ్గగలుగుతున్నామా? బలహీనమైన పరిస్థితుల్లో నెగ్గగలుగుతున్నామా? లోకపు అందసందాలన్నిటిని కూడా చూసి చిచ్చి అని నెగ్గగలుగుతున్నామా? దేవుని నెగ్గించుకోగలుగుతున్నామా? దేవునికి మహిమకరంగా ఉండగలుగుతున్నామా? దేవుని నీతిని నెరవేర్చే వారుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు అనుభవం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మమ్మల్ని పరీక్షిస్తున్నావు. ఆ పరీక్షలో మేము నెగ్గగలిగినంతగా భక్తి చేయటకు తండ్రి మీ ఆత్మాభిషేకం మాకు మెండుగా దయచేసి కృపలో వర్ధింపచేయండి. ఈ పరిస్థితిలో మేము మీ పరీక్షను నెగ్గగలిగే విధంగా ఉండాలి తప్ప ఉన్న ఖాళీ టయాన్ని అంతా కూడా వృధాగా విచ్చలవిడిగా తిరగటానికి, ఏవేవో సంపాదించుకుంటాకి, ఏవేవో ఎక్కడెక్కడో ఏదో విధంగా లోకంలో అనుభవించాలి జీవితాన్ని అనే విధంగా కాకుండా ప్రభా మోసేలాగా ఈ లోకాన్ని పెంటగా ఎంచుకుని అబ్రహాము గారు లాగా ప్రభా మాకున్న వాటినన్నిటినీ తక్కువగా చేసి మేము కలిగిన దేవుడు గొప్పవాడు అన్నట్టుగా ఆయన అబ్రహాము తమ కుమారుని, ఆస్తిని, బంధువుల్ని పక్కన పెట్టినట్లుగా మీకు ప్రాధాన్యత ఇచ్చిన వాడుగా మేము ఉంటకు సహాయం తెచ్చి ప్రార్థిస్తున్నాం. దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆ యోబు గారు బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యోబు అంతటి భక్తి శ్రద్ధలు, చెడుతనం అసహించుకున్న వ్యక్తి, యథార్థతను కలిగిన వ్యక్తి, భయభక్తులు కలిగిన వ్యక్తి. నేను ఆ విధమైన క్రమంలో యోబు మీకు ఇచ్చిన ప్రాధాన్యత ముందు మరి ఏది ఎక్కువ కాదు. ఆ విధంగా యోబు గారు లాగా మేము కూడా మీకు ప్రాధాన్యతనిచ్చి మీ నామానికి మహిమ ఘనత కీర్తి కలిగేలా మమ్మల్ని మేము కాపాడుకునేంత యోసేపు అనుభవంలో మేము ఉండి మీ కృప ద్వారా అంతకంతకు మీకే మహిమ ఘనత కీర్తి తీసుకుని వచ్చే వారిగా మమ్మల్ని నిలబెట్టండి. బిలాము వలె కాకుండా, ఆకాను వలె కాకుండా, ఇస్కరియోతు యోధా వలె కాకుండా నమ్మకమైన వారిగా మీ ఎడల యథార్థత కలిగి నమ్మకమైనటువంటి భక్తి చేసి మీరు వచ్చినప్పుడు మమ్మల్ని మీరు తీసుకుని వెళ్ళగలిగేంత భక్తి చేయడం సహాయం చేసి మేలు తెలియమని ఆ ప్రపంచ దేశాన్ని కరోనా మహమ్మారి నుంచి విడిపించి స్వస్థపరచమని ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా దీనికి కృపలో వర్ధింపచేయమని యేసు పరిశుద్ధంగా నామని అడిగి వేడుకుని ప్రార్థన చేసి పొందుకుని నాము తండ్రి. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నుండి సహాయ సహకారం ఇప్పుడెల్లప్పుడు సకల పరిస్థితులకు వాక్యం వింటున్న మనందరికీ సదా తోడై కాపాడు ఆశీర్వదించి వర్ధింపచేయును గాక. ఆమె నేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసయ్య నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.